కెరీర్ గ్యాప్ వచ్చి కెరీర్ రీస్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్న పాసిబిలిటీస్ అన్ని మీతో క్విక్‌గా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో నౌకరీ అనే ప్లాట్‌ఫామ్స్‌లో కెరీర్ గ్యాప్‌తో జాబ్ ఫైండ్ ఔట్ చేయడం చాలా కష్టం. బట్ లింక్డ్ఇన్ ఏంటంటే చాలా స్టార్టప్స్ ఉంటాయి. మీరు ఏ స్కిల్‌లో కాన్ఫిడెంటో ఆర్ ప్రీవియస్‌గా మీరు ఏ స్కిల్ మీద వర్క్ చేశారో దాని మీద లింక్డ్ఇన్‌లో ఒకసారి సెర్చ్ చేయండి. చాలా జాబ్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్‌గా రిక్రూటర్‌కి కూడా మెసేజ్ చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు జాబ్ రావడం కష్టం అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇంటర్న్‌షిప్ తెచ్చుకోవడం చాలా ఈజీ. సేమ్ లింక్డ్ఇన్‌లోనే మీరు ఇంటర్న్‌షిప్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. మీరు ఏ స్కిల్ మీద ప్రొఫిషియంటో అలాగా. ఇంటర్న్‌షిప్స్ ఏంటంటే ఇవన్నీ చూడరు. బట్ మీరు ఒక్కసారి ఇంటర్న్‌షిప్ చేశాక ఏమవుతుందంటే మీకు అది కంటిన్యూయస్ ఎక్స్‌పీరియన్స్ కింద వస్తుంది. ఇది చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. మీరు 1 ఇయర్ అప్లై చేయండి, 2 ఇయర్స్ అప్లై చేయండి. కొన్ని కొన్నిసార్లు మీకు జాబ్ కాల్స్ రావు కెరీర్ గ్యాప్ ఉన్నాక. బట్ ఇంటర్న్‌షిప్ చేస్తే ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ ఉంటుందండి. అది చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ ఆఫర్స్ వస్తాయి. ఆర్ ఆ కంపెనీలోనే మీకు జాబ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫైనల్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేయడం. ఏదైనా ఒక డిమాండింగ్ ఫ్రీలాన్సింగ్ స్కిల్ నేర్చుకోండి. డిజైన్ కానివ్వచ్చు, వీడియో ఎడిటింగ్ కానివ్వచ్చు, వెబ్ డిజైన్ కానివ్వచ్చు. ఇలాంటివి ఏమైనా నేర్చుకొని వాటి మీద ఫీవర్, అప్‌వర్క్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో అయితే మీరు ఫ్రీలాన్సింగ్ జర్నీ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. కెరీర్ రీస్టార్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి.